అయ్యయ్యో ఝాన్సీ అమ్మ మైకం వచ్చి పడిపోయారు. బంగారి, రవి, మీనా త్వరగా రండమ్మా, అమ్మగారు పడిపోయారు. అయ్యో ఏమండి? చూద్దాం పద. అయ్యో అయ్యో ఝాన్సమ్మ, అత్తయ్య, 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 ఝాన్సమ్మ, అయ్యో రే రవి, ఇప్పుడు చూడరా, అత్తయ్య హెల్త్ గురించి నీకు తెలీదా? ఇలాంటివన్నీ అత్తయ్యకి చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేయరా. ఝాన్సీ అమ్మా, ఝాన్సమ్మ లేవండమ్మా, ఝాన్సమ్మ. అత్తయ్య, ఒకవేళ అత్తయ్య చనిపోయి ఉంటుందా? జాను, మీరంతా కొంచెం బయట వెయిట్ చేయండి. అయ్యో ఏమైంది రవి? డాక్టర్ ఏం తెలియదు డాక్టర్, సడన్ గా మాట్లాడుతూ ఉండగా కళ్ళుదిరి పడిపోయింది. సరే మీరు వెయిట్ చేయండి, నేను చూసొస్తాను. బావా ఎందుకు బావా అలా చేసావు? ఝాన్సీ అమ్మకి బాలేదు కదా, వయసు అయిపోయింది కదా. ఇలాంటివన్నీ చెప్తే ఆవిడకు ఇబ్బంది అవుతుందని నీకు తెలీదా? తెలిసి ఎందుకు బావా ఇంత పెద్ద తప్పు చేసావు? నాకు చాలా భయంగా ఉంది. రేయ్ కాముగుండ్రా, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? తన గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాడు, అందుకని అల్లుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకని నువ్వు కాస్త ఊరుకో అన్నయ్య. శేషు అడిగిన దాంట్లో తప్పే ఉంది. అసలు వీడు అత్తయ్యకి ఇలాంటి షాక్ ఇచ్చి ఉండకూడదు. ఒరే రవి, అత్తయ్య ఏరా మన కుటుంబానికి అంతా, ఆవిడకి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావేంట్రా నువ్వు? ఒకవైపు మీ నాన్న మంచం మీద కోమాలో ఉన్నారు, ఇప్పుడేమో అత్తయ్యకి ఇలా అయింది కదరా. దేవుడా, అత్తయ్యకి తొందరగా నయమైపోవాలి. డాక్టర్ ఏమైంది? ఝాన్సమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఎలాగైనా కాపాడండి డాక్టర్, ఝాన్సమ్మకి ఏం కాకూడదు. ఇప్పటికీ ఏమీ చెప్పలేకపోతున్నావు. ప్లీజ్ నన్ను కొంచెం నా పని చేసుకొనివ్వండి. డాక్టర్ అంతా ఈ బంగారు వల్లే వచ్చింది. ఎప్పుడైతే ఈ బంగారు ఇంట్లో కాలు పెట్టిందో అప్పటి నుంచి సమస్యలే సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇందుకేనా ఝాన్సీ అమ్మ వెనకాలే తిరుగుతూ ఉన్నావు? వద్దు వద్దు అన్న రవి జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెట్టి నీకు విడాకులు ఇచ్చేలా చేసుకుంటున్నావు కాబట్టి ఝాన్సీ అమ్మకి ఇలా అయింది. ఇది ఇలా జరుగుతుందని తెలుసుండే అప్పుడే పెళ్ళి ఆపేసి ఉండేవాళ్ళం. పెద్ద తప్పు చేశాం మనం. అప్పుడు తను చేసిన తప్పు ఇప్పుడు మన పెక్కే వచ్చి చుట్టుకుంది. డాక్టర్ ఏమైంది డాక్టర్? జానుకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా సీరియస్ కండిషన్లోనే ఉన్నారు. చెప్పడానికి కష్టంగానే ఉంది, కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఆవిడ కోలుకోవటం కష్టమే.
నమ్మకం ఉంటే దేవుణ్ణి ప్రార్థించుకోండి. ఇంకా దేవుడు దయ చూపించాల్సిందే. మీరు ఎలా అనకండి డాక్టర్ గారు, ప్లీజ్. అత్తయ్యని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు. ఆవిడ లేకపోతే మేము ఎవ్వరూ ఉండలేము డాక్టర్. ఆవిడ లేకుండా మా కుటుంబంలో ఎవ్వరూ ఉండలేము డాక్టర్. దేవుణ్ణి వేడుకోండి. ఇంకేం చెప్పాలో తెలియటం లేదు నాకు. కుదిరినంత వరకు మేము ట్రై చేశాం. రవి నిన్ను లవ్ చేస్తున్నాడు. చూసావా బంగారి, నీ కుటుంబంలో ఒకడిగా ఎలా కలిసిపోయాడో చూడు. వీణ్ణి పట్టుకుని కోపంగా ఉన్నాడు, భయంగా ఉంది అని చెప్తున్నావు. భగవంతుడా, ఎందుకు మా జాన్సమ్మని ఇబ్బంది పెడుతున్నావు? ఆవిడ ఎవరిని ఎప్పుడూ కష్టపెట్టలేదు. నువ్వు కష్టపెట్టాలని అనుకుంటే ఇక్కడే నీ ముందే ఉన్నాను చూడు. ఆ కష్టాన్ని నాకివ్వు. ఎంత కావాలన్నా ఇబ్బంది పెట్టు. ఏ నా ప్రాణాలు కూడా తీసేసుకో, కానీ జాన్సమ్మకేం కాకూడదు. ఆవిడ బతికి ఉండడం ఈ కుటుంబానికి మాత్రమే కాదు, ఆవిడ ఎన్నో కుటుంబాలకి సహాయపడతారు. ఆవిడ లేకుండా నేను అసలు ఈ కుటుంబంతో ఉండలేను. ఈ ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళు, చెడు చేసే వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు జాన్సమ్మ లాంటి మంచి వాళ్ళకి ఇలా పరీక్షలు పెడుతున్నావు? వద్దు, చాలు. ఆవిడ జీవితంలో పోరాడిందంతా చాలు. ఆవిడ చాలా కష్టపడ్డారు. ఇక నుంచైనా ఆవిడ ప్రశాంతంగా ఉండాలి. దానికోసం నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎలాగైనా ఆవిడ్ని కాపాడు. ఎలాగైనా ఆవిడ్ని కాపాడు.